బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలతో టీఎంసీ కుదేలైంది. టీఎంసీ ఎంపీలు నిట్ట నిలువున చీలిపోయారు. రెబెల్స్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు. ఎన్సీపీఐకి 20 మంది ఎంపీలు జైకొట్టారు. దీంతో ఎన్డీఏలో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఎన్సీపీఐ అవతరించింది. ప్రస్తుతం ఎన్డీఏకు లోక్సభలో 294 ఎంపీల బలముండగా తాజాగా ఈ పరిణామాలతో ఆ బలం 314కు చేరింది. మరోవైపు టీఎంసీ బలం 28 నుంచి 8కి పడిపోనుంది. మరోవైపు 1998లో మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి విడిపోయి టీఎంసీని స్థాపించిన తర్వాత ఆ పార్టీ పార్లమెంటరీ వింగ్లో ఇదే అతిపెద్ద చీలిక. ఎన్డీఏ నేతృత్వంలో దేశం కోసం పనిచేస్తామని రెబెల్స్ ఎంపీలు ప్రకటించారు. స్పీకర్ ఓం బిర్లాను కలిసిన సుదీప్ బందోపాధ్యాయ, కకోలి ఘోష్ బృందం విలీనంపై లేఖ ఇచ్చారు. అసలైన టీఎంసీ తమదేనన్న రెబెల్స్ ఎంపీలు ఏది నిజమైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీనో కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. మరోవైపు ఈ విలీనంపై టీఎంసీ అగ్గి మీద గుగ్గిలమైంది. పార్టీకి ద్రోహం చేశారని, విలీనం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాను 2020లో త్రిపుర మాజీ మంత్రి పవన్ కుమార్ దాస్ స్థాపించారు. గిరిజన సంక్షేమంపై దృష్టి సారించిన ఒక ప్రాంతీయ వేదికగా మొదట ఈ పార్టీని తీర్చిదిద్దారు. టీఎంసీ ఎంపీలు విలీనం కావడంతో ఎన్డీఏలో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఎన్సీపీఐ అవతరించింది. దీంతో ఒకప్పుడు అంతగా ప్రాముఖ్యత లేని ఓ ప్రాంతీయ పార్టీకి జాతీయ స్థాయిలో గొప్ప ప్రాధాన్యత, పార్లమెంట్లో కీలక పాత్ర లభించాయి. అయితే ఇది టీఎంసీ తిరుగుబాటుదారులకు తాత్కాలిక ఆశ్రమంగా మిగిలిపోతోందా, లేక శాశ్వత జాతీయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. వెస్ట్ బెంగాల్లోని హౌరాలో ఎన్సీపీఐ ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ ఆ పార్టీ ప్రధానంగా త్రిపురలో కేంద్రీకృతమై ఉంది. త్రిపురలో బీజేపీ, లెఫ్ట్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆ పార్టీ ప్రయత్నించింది. లిస్టింగ్ పార్టీగా ఉన్నప్పటికీ ఎన్సీపీఐ ప్రాంతీయ, జాతీయ పార్టీగా ఇప్పటికీ గుర్తింపు పొందలేదు. అయితే ఈ విలీనం ఎన్సీపీఐని లోక్సభలో బీజేపీ తర్వాత అతిపెద్ద ఎన్డీఏ మిత్రపక్షంగా సమర్థవంతంగా నిలబెట్టింది. ఈ పరిణామం పార్టీ రాజకీయ ప్రాముఖ్యతను నాటకీయంగా మార్చివేసింది. ప్రస్తుతం ఎన్సీపీఐ పవన్ కుమార్ దాస్ నేతృత్వంలో పనిచేస్తోంది. విలీనం తర్వాత ఈ పార్టీలో కొందరు కీలక పాత్రలు పోషించే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా కకోలి ఘోష్ తదితర నేతలకు భారీ ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది.